నర్సంపేటలో వెలిసి ఉన్న శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ పరిసర ప్రాంతాలు విద్యుత్ దీప కాంతులతో కలకలలాడుతూ అందంగా ముస్తాబైనాయి. 4వ రోజు అమ్మవారికి 2 లక్షల గాజులతో ఆలయ ప్రాంగణం సుందరంగా అలంకరించారు. రాజరాజేశ్వరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా శ్రీ కోట సూర్యనారాయణ వారి కుటుంబ సభ్యులచే ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం సంగీత విభావరి సాంస్కృతిక కార్యక్రమాలు విచ్చేసిన భక్తులను అలరించాయి. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం, గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్, కార్యనిర్వాహక అధ్యక్షులు సేగు శర్ముఖరావు, ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి, కోశాధికారి వామన జనార్దన్ రావు, గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు, కమిటీ సభ్యులు ఆలయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు రాజరాజేశ్వరి అలంకారం గాజులతోటి అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈరోజు ఉభయకర్తలుగా కోట సూర్యనారాయణ అండ్ ఫ్యామిలీ వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. 2 లక్షల గాజులతోటి అలంకరణ జరిగింది. రేపు 5వ రోజు గాయత్రి అలంకారము ఏల్సూరు శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై వాసవి, జై వాసవి. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి గౌరవ అధ్యక్షుడిని. 3వ తారీఖు నుండి ఇక్కడ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 4వ రోజు రాజరాజేశ్వరి అలంకారము కోట సూర్యనారాయణ అండ్ ఫ్యామిలీ వారిది ఈరోజు జరుగుతుంది. రోజు రోజుకి భక్తులు చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగున్నాయి అని ప్రతి కార్యక్రమాన్ని కూడా వీక్షించి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అందులో భాగంగా నిన్న స్వీట్స్ అలంకారం చేసాము స్పెషల్గా. ఈరోజు గాజులతో సుమారు 2 లక్షల గాజులతో అలంకారము అమ్మవారికి బయట ఉత్సవ మూర్తులకి అందరికీ చేస్తున్నాము. అనేక సేవా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. భక్తులు వచ్చి ఈ అమ్మవారి దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. జై వాసవి, నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలిని శ్రీకళ నా పేరు. ఈరోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో గాజుల అలంకారము అత్యంత వైభవంగా జరుగుతున్నది. అలంకారం అన్నీ కూడా చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు, చాలా బాగా జరిగింది. కన్యకా పరమేశ్వరి అమ్మవారి అన్ని కోరికలు కూడా అందరికీ నెరవేరుతున్న దృష్ట్యా ఇక్కడ జనం కూడా చాలా విపరీతంగా వస్తున్నారు, అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. చీకటితో 4 నుంచే ప్రదక్షిణాలు అవి కూడా జరుగుతున్నాయి. చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకొని రాత్రి 11:30 దాకా కూడా జనము సందు లేకుండా ఉదయం నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి స్టోనస్పేట వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసినదిగా కోరుచున్నాం. జై వాసవి. నా పేరు సంధ్య. ఇక్కడ స్టోనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 9 రోజులు నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రులు 9 రోజుల్లో భాగంగా ఈరోజు 4వ రోజు గాజుల అలంకారము అత్యంత వైభవంగా జరిగింది. జనాలు అందరూ తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి ఈ 9 నవరాత్రులలో 9 రోజులు అందరూ దీక్ష పడుతున్నారు. ఎవరి కోరికలు కోరికన దీక్ష పడితే అమ్మవారు ప్రదక్షిణలు కానీ ఏమైనా చేస్తే అమ్మవారు మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతి ఒక్కరూ ఆ దీక్షతో పెళ్లి కానీ పిల్లలు కానీ ఉద్యోగ రీత్యా కానీ అందరూ అమ్మవారిని ఎవరు స్మరించుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా కోరికలు తీరుతున్నాయి.
కాబట్టి ప్రతి ఒక్కరు మన కన్యకా పరమేశ్వరి మన వాసవి కులత దైవమే నాకు వాసవి మాతను దర్శించుకొని ప్రతి ఒక్కరు తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై వాసవి. నమస్కారం. దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ జబర్దస్త్ తన్వి. సో నెల్లూరులో జరగబోతున్నటువంటి చారిత్రాత్మక విషయాల్ని అన్నింటినీ కూడా ఒక్క చోట తీసుకొచ్చి చెప్పేది మా కల్చర్ యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ అందరూ మా కల్చర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.